ఏంది స్వామి ఈ గోల? బిగ్ బాస్ హౌస్ చేపల మార్కెట్ కంటే హీనంగా ఉంది భయ్య. చేపల మార్కెట్లో అన్న అప్పుడప్పుడన్నా సైలెన్స్ ఉంటుంది, కానీ బిగ్ బాస్ హౌస్లో కై 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 అని చెవులు గుయ్ 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 అంటున్నాయి. అసలు నాకైతే బిగ్ బాస్ లైవ్ పెట్టినా కానీ ఎపిసోడ్ పెట్టినా కానీ ఆ గోలకు తలనొప్పి వస్తుంది. ముఖ్యంగా ఇద్దరి గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకళ్ళు తినడానికే పుట్టినట్టున్నారు, ఒకళ్ళేమో అరవడానికే పుట్టినట్టున్నారు. ముఖ్యంగా దివ్యల మాధురి గారు మాట్లాడుతుంటేనే చెవులో నుంచి గుయ్యని సౌండ్ వస్తుంది. అసలు ఎందుకు అరుస్తారు? ఆమెకి ఏం కావాలో కంటెంట్ కోసమే చేస్తున్నారా? అసలు ఎందుకు అరుస్తుందో కూడా అర్థం కావట్లేదు. సడన్గా అరుస్తుంది, సడన్గా గొడవ పెట్టుకుంటుంది, సడన్గా ఏమేమో అని మాట్లాడుతుంది. బిగ్ బాస్ హౌస్లో వాళ్ళకి ఎలా ఉందో తెలియదు, కానీ బయట వాళ్ళకే మనకి ఎలా ఉంటే బిగ్ బాస్ హౌస్లో వాళ్ళకి ఎప్పుడు ఏమైనా పంపించేద్దారా బాబోయ్, చెవులు మూసుకొని తెలిసి కొన్ని రోజులు పోయి దూదులు పెట్టుకుంటారు అనమాట. అలా ఉంది సిచ్యువేషన్ దివ్యల మాధురి గారిది. ఇక ఆమెను ఎప్పుడు పంపించేద్దామా అని చెప్పి బయట కూడా చాలామంది ఆల్రెడీ ట్రోల్ స్టార్ట్ చేశారు, దివ్యల మాధురి గారు ఎలిమినేట్ అవ్వండి అని చెప్పి. సో అది ఒక సిచ్యువేషన్ నడుస్తుంటే, ఇంకొక పక్క నుంచి మన చిట్టి బికిల్ రమ్య మేడం ఏమా కండాలు చూపించడానికి బిగ్ బాస్కి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఉన్న ట్రాకుల్ని కట్ చేసి తనకు సపరేట్ ట్రాక్ మెయింటైన్ చేయాలని ట్రై చేస్తున్నాను అనమాట. అదే మన డేమాన్ పవన్ పాపం పిచ్చోడైపోతున్నాడు, అర్థం కావట్లా. అతను కూర్చోబెట్టి మరి రీతు దగ్గర నుంచి అలాగలా కట్ చేసి తన ట్రాక్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది అనమాట. మన సాయి శ్రీనివాస్ అంటే మన గోల్కొండ హై స్కూల్ హీరో అనాలో విలనాలో పక్కన పెడితే అతను చెప్పిన దాని ప్రకారం మన రమ్యకి డీమాన్ పవన్ మీద క్రష్ ఉందన్నమాట. సో ఈ క్రష్లు ఇవన్నీ పక్కన పెట్టి ఆమె తినే తిండి, ఆమె చేసే ఎటకారం, ఆమె చూస్తేనే అసలు ఎంత చికాగా అనిపిస్తుంది నాకైతే. ఏమో మీకేం తెలియదు, కానీ ఆమె మొహం చూస్తేనే నాకు అసలు ఆ బిగ్ బాస్ హౌస్లో ఏంది ఇది అసలు ఎందుకు బిగ్ బాస్ హౌస్కి అనిపిస్తుంది. వీళ్ళిద్దరిని బిగ్ బాస్ హౌస్ నుంచి ఎంత త్వరగా ఎలిమినేట్ చేస్తే అంత మంచి స్వామి. లేదంటే బిగ్ బాస్ చూసేవాళ్ళని పిచ్చోళ్ళు అయిపోతారు, లేదంటే అందరికీ చెవిటి మిషన్లో బిగ్ బాస్ చూసేవాళ్ళందరికీ త్వరలో చెవిటి మిషన్లు పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అనమాట. అది సిచ్యువేషను. లేదంటే రమ్యని చూసి అసహ్యం కలుగుతుంది అనమాట. సో ఇది సిచ్యువేషన్ అనమాట. నాకు అనిపించింది, నేను చెప్పా స్వామి. మీకు ఎలా అనిపించింది అనేది మీ పర్సనల్ ఒపీనియన్, ఇది నా పర్సనల్ ఒపీనియన్. నాలాగా చాలామందికి అనిపిస్తుందని చెప్పి చాలా పోస్టుల్లో చాలా వీడియోల కింద పోస్టులు చూస్తే అర్థమవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ ద సిచ్యువేషన్ అండ్ చేపల మార్కెట్, బిగ్ బాస్ హౌస్, కీ గివ్ ఈ. సో ఇది చెప్పాలనుకుంది. సో ఏం చెప్పాలనుకున్నా చెప్పేసా. సో ఈ రోజుకి సైనింగ్ ఆఫ్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా.